The last time when we were here, I was sharing about the Jews moving from Babylon to Jerusalem. గడిచినసారి నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నేను మీతో ఏం పంచుకున్నాను, యూదులు బబులోన్లో నుంచి యెరూషలేంకి ఏ విధంగా ప్రయాణం అయ్యారు అనే అంశాన్ని మీతో పంచుకున్నాను. How they started from Babylon and they came to Jerusalem and started building the temple there. ఏ విధంగా వారు బబులోన్లో ప్రారంభమయ్యి వాళ్ళు యెరూషలేముకు వచ్చి ఏ విధంగా మరలా ఆ మందిరాన్ని కట్టడం ప్రారంభించారనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. And how they unitedly started that work. వాళ్ళందరూ కలిసికట్టుగా ఏ విధంగా ఆ పని ప్రారంభించారనేది మనం చూసాం. How they set up the altar. వాళ్ళు ఏ విధంగా అయితే ఆ బలిపీఠాన్ని అక్కడ కట్టారనేది కూడా మనం చూడగలుగుతాం. The importance of altar in the importance of unity and the importance of sacrifice with which we can build the New Jerusalem church. మరి ఒక నూతన యెరూషలేము సంఘాన్ని కట్టడానికి మరి ఆ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత, ఐక్యత యొక్క ప్రాముఖ్యత ఎంత అనే దాని గురించి మనం విన్నాం. Then they laid the foundation. వారు పునాదిని వేశారు. This is repentance, true repentance. ఆ పునాది ఏమిటంటే మారు మనసు పొందడమే పునాది. Having faith in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క అందలి విశ్వాసము. And baptism in water, immersion baptism in water, baptism of the Holy Spirit. మరి నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ యందలి బాప్తిస్మము. And the importance of praise and thanksgiving. మరియు మరి స్తుతి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ద్వారా. And also the most important thing in the church is the prophetic word that comes to the church. మరి సంఘంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ప్రవచనాత్మకమైన దేవుని యొక్క వాక్యము. అదే చాలా ప్రాముఖ్యమైనది. It's so important, the prophetic word in the church. ప్రవచనాత్మకమైన దేవుని యొక్క వాక్యము సంఘం కట్టడానికి ఎంతో అవసరమైనది. And we saw how when they started all this work, opposition came. మరి పని అంతా వాళ్ళు ప్రారంభించినప్పుడు వారికి వ్యతిరేకత ఏ విధంగా వచ్చిందనేది కూడా మనం చూసాం. And the people, because of the command from the king, the work of the temple was stopped. మరి రాజు దగ్గర నుంచి వచ్చిన ఆ ఆజ్ఞను బట్టి ఆ పని అనేది నిలిచిపోయింది. Probably people were afraid and they did not work in building the temple. బహుశా అక్కడ జనులు భయపడి వారు ఆ కట్టడం ఇంకా కొనసాగించలేదు. History says it was about nearly 18 years that temple work did not happen. చరిత్ర ఏం చెప్తుందంటే దాదాపు 18 సంవత్సరాలు ఆ సంఘం కట్టే ఆ పని అనేది జరగలేదు. Even when the situation was conducive to start the work, the people, they were not willing to start the work. ఒకవేళ పరిస్థితులు కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా జనులు ఆ మరలా మందిరం కట్టేదాని గురించి వాళ్ళ ఆసక్తి చూపించలేదు. No, they came out of Babylon with one purpose. వాళ్ళు బబులోన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వారు ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చారు. They wanted to come back from Babylon to Jerusalem to build the temple. బబులోన్ నుంచి వాళ్ళు యెరూషలేముకు వచ్చిన ఒకే ఒక కారణం ఏమిటంటే దేవుని యొక్క మందిరము కట్టాలనే ఒక ఉద్దేశంతో. But when there was an opposition, they stopped and they forgot it. ఒక వ్యతిరేకత వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు దాన్ని మర్చిపోయి పని ఆపివేశారు. They came with a focus to build the temple. వాళ్ళు ఈ దృష్టితోనే ఇక్కడికి వచ్చారు, మందిరం కట్టాలనే ఒక దృష్టికోణంతో వచ్చారు. But slowly they lost the focus. కానీ ఆ దృష్టికోణాన్ని వాళ్ళు క్రమంగా వాళ్ళు కోల్పోయారు. That's the danger for all of us also here. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అదే ప్రమాదం మనకి కూడా ఉంది. What is the reason? ఆ కారణం ఏంటో మీకు తెలుసా? Their focus turned towards self.
వాళ్ళ దృష్టి ఎక్కడ కేంద్రీకృతం అయిపోయిందంటే వాళ్ళ సొంత జీవితాల మీద కేంద్రీకృతం అయిపోయింది. They were not concerned. The concern for the temple building slowly vanished, and their interest for their family and their own business and every other thing of self started increasing. మరి దేవుని మందిరం కట్టాలనే ఆ దృష్టి అక్కడి నుంచి వారి సొంత జీవితాలు, వారి సొంత కుటుంబాల వైపు మరలిపోయి అక్కడే వాళ్ళు కాలం గడిపినట్టుగా మనం చూస్తున్నాం. Yeah, we have come from Babylon. మనం బబులోను నుంచి బయటికి వచ్చాం. Now we have to establish our business in Jerusalem. ఇప్పుడు యెరూషలేములో మన వ్యాపారాలన్నీ కూడా మనం స్థిరపరచుకోవాలి. Oh, I have to take care of my family. నేను నా కుటుంబ సంరక్షణ చూసుకోవాలి. I have to take care of the future of my children. నా పిల్లల యొక్క భవిష్యత్తును నేను చూసుకోవాలి. No, little opposition, they stopped their work and their focus completely changed from building the temple and building their own business. కొంత వ్యతిరేకత ఎదురైనప్పుడు వారి యొక్క దృష్టి దేవుని యొక్క మందిరం కట్టే దాని నుంచి వారి సొంత జీవితాల వైపు, వాళ్ళ కుటుంబాల వైపు, పిల్లల వైపు మరలిపోయింది. They completely forgot the purpose for which they came out of Babylon to Jerusalem. మరి ఏ ఉద్దేశంతో వారు బబులోను నుంచి యెరూషలేముకు వచ్చారో ఆ ఉద్దేశాన్ని వారు మరచిన వారై ఉన్నారు. Yeah, that danger is also for us. అవును, ఆ ప్రమాదము మనకు కూడా ఉంది. Also for all of you sitting here. ఇక్కడ కూర్చున్న మనందరికీ. You wanted to come out of the Babylon system, you came out. మీరు బబులోను ఆ వ్యవస్థ నుంచి మీరు బయటికి రావాలనుకున్నారు, మీరు వచ్చారు. And you wanted to build a New Jerusalem church in Nellore. మీరు ఇక్కడ నెల్లూరులో నూతన యెరూషలేము మందిరాన్ని మీరు కట్టాలని ఆశపడుతున్నారు. Yeah, we have to focus. We should not lose that focus. మన దృష్టిని మనము ఏమాత్రం కూడా మనం కోల్పోకూడదు. Let us examine, is all of you sitting here, is my focus on building the New Jerusalem church? మరి మన దృష్టి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? యెరూషలేము మందిరము కట్టబడాలని కేంద్రీకృతమై ఉందా? Or like these people in who came out, as we read in Haggai. మనము హగ్గయిలో చదివినట్లుగా వారి వలె ఉందా? You know, these people, we read in Haggai chapter 1 verse 2. హగ్గయి 1వ అధ్యాయము 2వ వచనములో, Now this is the Lord is saying to the leaders as well as to the people. ఇక్కడ దేవుడు అక్కడున్న నాయకులకు, ప్రజలకు చెప్తున్న మాటలు. The Lord is speaking to the people who came out of Babylon to Jerusalem to build the temple. ఎవరైతే ఈ బబులోను నుంచి యెరూషలేముకి వచ్చారో మందిరం కట్టడానికి, వారితో దేవుడు ఈ మాటలు The మాట్లాడుతున్నాడు. Lord saw their hearts. దేవుడు వారి హృదయాలను చూచాడు. 18 years. 18 సంవత్సరాలు. There's no work is going on. ఎటువంటి పని కూడా ముందుకు కదలట్లేదు. They lost their interest. వాళ్ళ ఆసక్తి కూడా వారు కోల్పోయారు. But now the Lord is speaking through the prophets Haggai. ఇప్పుడు దేవుడైతే తన ప్రవక్తలైన వారితో హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు. To the leaders, నాయకులతో. you know, it says in verse 2, 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది, these people say the time has not come, even the time for the house of the Lord to rebuild. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. Something happened. ఏదో జరిగింది. For them, opposition from the, some people around them. ఏదో వ్యతిరేకత, అక్కడ ఉన్న జనుల నుంచి కొంచెం వ్యతిరేకత. Yeah, we can lose focus, even if there is little small disagreements within us. మనలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా మనము మన యొక్క దృష్టిని మనం కోల్పోతాం. Something from within, does it make us to lose the interest, lose the focus in building the New Jerusalem true body of Christ? మనలో ఉన్నది ఏదైనా సరే అది మన యొక్క గురిని మన దృష్టి కేంద్రీకృతం కాకుండా మనల్ని తప్పిస్తుందా? The Lord saw their heart and the lack of interest in their heart. దేవుడు వారి హృదయాన్ని చూశాడు, వారి హృదయంలో ఆసక్తి లేకపోవడాన్ని దేవుడు గ్రహించాడు. It was not so in the beginning. అలా మొదట్లో ఆరంభం నుండి ఆ విధంగా లేదు. That is the danger we all have, dear brothers and sisters. ప్రియమైన సహోదరులారా, అదే ప్రమాదం మనందరికీ ఉంది. Now the same people who came out of Jerusalem to build the temple, they are saying, oh, now the time has not come to build the
temple. మరి ఆ జనులు బబులోను నుంచి యెరూషలేముకు మందిరం కట్టడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారనంటే ఇప్పుడు సమయం ఇంకా రాలేదు, మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు అంటున్నారు. The Lord in his kindness, he spoke to them, to the leaders and to the people, please consider your ways. దేవుడు తన మహాదయను బట్టి అక్కడున్న నాయకులతో ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీ మార్గములు మీరు ఒకసారి పరిశీలించుకోండి. The Lord through the prophet showed them their selfishness. దేవుడు తన ప్రవక్త ద్వారా వారి స్వార్థాన్ని బయలుపరిచాడు. How they are centered in their self. వాళ్ళు వాళ్ళ సొంత జీవితాల పట్ల ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నారనే దాన్ని చూపించాడు. Verse 3 and 4. 3-4 వచనాల్లో The word of the Lord came by Haggai the prophet saying, is it time for you yourself to dwell in your paneled houses while this house lies desolate? అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? They were, it says, for them the Lord said, you yourself dwell in your paneled houses. ఇక్కడ ప్రభు వారితో చెప్తున్నాడు, మీరు సరంబి వేసిన ఇండ్లలో మీరు నివసిస్తున్నారు. When I read this word, what came to my heart is, I can be so focused on earthly things. The paneled houses is a picture of earthly things. ఇది నేను చదువుతున్నప్పుడు నా మనసులోకి వచ్చినది ఏమిటి అంటే, చాలాసార్లు నా జీవితము ఈ లోక సంబంధమైన వాటి నా అవసరాల పట్ల దృష్టి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. Am I focusing only on earthly things, but not while the house lies desolate? That means while I'm not interested, while I'm losing the interest in building the body of Christ. మరి నా ఆసక్తి లోక సంబంధమైన వాటి పట్ల అధికంగా ఉంటుందా? దేవుని మందిరం కట్టబడాలి అనే ఒక దానిపైన ఆసక్తి నేను కోల్పోతున్నానా? This is an example for us. ఇది మనకు ఒక ఉదాహరణగా ఉంది. That the danger, the Lord, we see here, it can happen to you and me. ఈ ప్రమాదము ఇది మనకి, మీకు, నాకు కూడా అదే ప్రమాదం ఉంది. The Lord said, consider your ways. దేవుడు చెప్తున్నాడు, మీ మార్గాలను పరిశీలించుకోండి. All of us who have been gathering here for more than a year, are we focused on building the New Jerusalem, the New Covenant Church? మరి ఇక్కడ కూడుకున్న మీరందరూ ఒకసారి ఆలోచించండి, మీ దృష్టి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? దేవుని సంఘం కట్టబడాలి మన మధ్య అని దానిపైన ఉందా? God's longing is that we who are gathering here should offer him a pure offering. దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటంటే, ఇక్కడ కూడుకుంటున్న మనము దేవునికి ఒక పవిత్రమైన అర్పణ అర్పించాలి. If you heard Brother Zach, he has told the words the Lord gave him when the CFC was started in 1975. మీరు గనక మన జాక్ బ్రదర్ సందేశాలు వింటున్నట్లయితే, ఈ సిఎఫ్సి సంఘము ప్రారంభమైనప్పుడు దేవుడు తనకిచ్చిన మాటలు ఏమిటో ఆయన చెప్పారు. The verse is Malachi 1, chapter 1, verse 11. ఆ వచనం ఏమిటి అని అంటే, మలాకి 1 verse 11. మలాకి 1:11. For from the rising of the sun even to its setting, my name will be great among the nations, and in every place incense is going to be offered to my name, and a grain offering that is pure, a pure offering. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. An offering that is pure should be given to God from this place. పవిత్రమైన అర్పణ దేవుని కొరకు ఈ స్థలములో అర్పించబడాలి. The Lord said, consider your ways. ప్రభు చెప్తున్నాడు, మీ మార్గమును మీరు ఒకసారి పరిశీలించుకోండి. Consider ways that are you walking the right way? మీరు ఇటువంటి సరైన మార్గంలో మీరు నడుస్తున్నారా లేదో మీ మార్గమును పరిశీలించుకోండి. In
in Haggai chapter 1. హగ్గయి మొదటి అధ్యాయము The Lord is saying few things here in the entire two chapters. ఈ రెండు అధ్యాయాల్లో కూడా ప్రభువు కొన్ని విషయాలు చెప్తున్నారు. We can ask ourselves, how am I? How can we consider our ways are right or not? మీరు నన్ను అడగొచ్చు, నా మార్గములు సరైనవని నేను ఏ విధంగా పరిశీలించుకోగలను? How am I spending my time? నేను నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను ఏ విధంగా ఖర్చు చేస్తున్నాను? Let us ask ourselves that question. మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. The parable of the Lord, the landlord giving 1 mina to each of his servants, the master giving each of his servants 1 mina. మరి దాసునికి ప్రతి దాసునికి ఒక్కొక్క మీనా ఇచ్చిన ఆ సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, I heard Brother Zach saying that 1 mina is like the Lord giving all of us equally, distributing 24 hours. ఒక మీనా మనందరికీ ఇవ్వబడ్డము అనేదాన్ని జాక్ బ్రదర్ ఈ విధంగా వివరించారు. మనందరికీ దేవుడు 24 గంటలు అనుగ్రహించాడు. That 24 hours, how much we spend for the kingdom of God. మరి మనకు అనుగ్రహించబడిన 24 గంటల్లో మనం ఎంత సమయము దేవుని యొక్క రాజ్యం కట్టబడాలని మనము వెచ్చిస్తున్నాం. I'm not asking you how much you are spending time in the outreach work or doing some work for the Lord. ఏదో ఇతరులకు సువార్త చెప్పే విషయం గురించి మీరు ఎంత సమయం అందులో ఖర్చు పెడుతున్నారని దాని గురించి నేను అడగట్లేదు. That is not the number one thing. అది మొదటిది కాదు, ప్రాథమికమైనది కాదు. That can come second. అది తర్వాత రావచ్చు. But కానీ how much I spend time with the Lord? కానీ దేవునితో నేను ఎంత సమయం గడుపుతున్నాను? Yeah, that we have to examine ourselves. That we have to consider. దాని గురించి మనల్ని మనం పరిశీలించుకోవాలి. How much time we take to sit at Lord's feet? మనము దేవుని యొక్క పాదాల చెంత ఎంత సమయం కూర్చొని సమయం గడుపుతున్నాం? I believe, we can give him a pure offering as we sit before the Lord like Mary, hearing him speak and getting a word from him, obeying it and blessing others through that. మరి మరియ వలె మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర మాటలు విని వాటిని గైకొని మనము ఇతరులకు పంచుకునేటప్పుడు మనము కూడా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. So many ways, we can examine ourselves. అనేక విధాలుగా మనల్ని మనం పరిశీలించుకోవచ్చు. The flow of our time, how we spend our time, the flow of our time, the flow of our energy, the flow of our money will clearly tell what is my focus. మరి మన సమయము వెళ్ళే ఆ దిశ, మన శక్తి ప్రవహించే ఆ దిశ, మన డబ్బు ప్రవహించే ఆ దిశ, ఇవన్నీ కూడా చెప్తా ఏంటనంటే మన యొక్క దృష్టి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది. Yeah, that will tell us whether we are walking in the right way. మనం సరైన మార్గంలో ఉన్నామా లేవా అని నిర్ణయిస్తాయి. The Lord said in verse 4, is it time for you yourself to dwell in your paneled houses, మరి ఈ while the house lies desolate? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? Is my mind fully dwelling on earthly things? నా మనస్సు మరి పూర్తిగా ఈ లోక సంబంధమైన వాటిపైనే సంచరిస్తూ ఉందా? We can easily identify that. మనం దాన్ని చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. Let us ask ourselves, what is the prayer that I pray the most? మనల్ని మనం ఈ విధంగా మనం అడగవచ్చు, మనం ప్రార్థించే ప్రార్థన ఎక్కువ సార్లు మనం చేసే ప్రార్థన దేని గురించి? What is that when I go to the presence of God? What is that comes to my mind first to ask the Lord? నేను దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళినప్పుడు నా మనసులో మొదటగా వచ్చే ఆలోచన ఏమిటది? Is it mostly about earthly things? అది చాలా వరకు ఈ భూ సంబంధమైన వాటి విషయాలా? Or is it mostly about the number one, the top priority is for the kingdom of God, related to kingdom of God, or related to something how we can please the Lord?
లేదంటే చాలా వరకు అది దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినదా, లేదా ఏ విధంగా నేను దేవుని ప్రీతిపరచగలను, నేనేమి చేయగలను దేవుని కొరకు అనే ఆలోచనగా ఉందా మీ ప్రార్థన? Our heart is like a jar with a lid on it. మరి మన హృదయం అనేది ఒక మూడి లేదంటే ఒక మూత వేసిన ఒక జాడి లాంటిది. We have so much longings and desires in that jar. మరి ఆ జాడీలో అనేకమైన ఆశలు, ఆశయాలు అన్నీ కూడా కలిసి ఉంటాయి. And something will be on the top and something will be on the bottom. కొన్ని పైన ఉంటాయి, కొన్ని కిందన ఉంటాయి. And if the Lord would come to us and open that lid of the jar, and if he sees inside, what will he see first? మరి ఆ జాడి మూత తీసి ప్రభువు చూసినప్పుడు దానిలో పైన మొదటిగా ఏమి చూస్తాడు? Yeah, Lord knows that, and we, each one of us knows that. అవును, ప్రభువుకి దాని గురించి తెలుసు. మనలో ప్రతి ఒక్కరికి ఏముంటుందో తెలుసు. What is that top thing? మన జీవితంలో ప్రాథమికంగా మనం చూసేది, మనలో ఉండేది ఏంటి? Is it as the Lord taught us to pray, Father, hallowed be thy name? ఇది దేవుడు మనకు ప్రార్థన చేయడం నేర్పించినట్లుగా, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. Lord, I don't want a name for myself. ప్రభువా, నా కొరకంటూ నాకు ఏమీ వద్దు. I don't want my name to be exalted. నా నామం మహింపరచబడకూడదు ప్రభువా. I don't want a name that I am such a holy person or a zealous person. నేను ఎంతో దేవుని ఎడల ఎంతో తీవ్రమైన వాంఛ కలిగిన వాడనో, లేదంటే నేను దైవభక్తుడినో, నా కొరకు ఒక పేరు వద్దు. Father, hallowed be thy name. ప్రభువా, నీ నామం ఘనపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక. How do you think the Lord will feel when he saw that, when he opens the lid and saw that desire on the top of the jar? ఒకవేళ దేవుడు ఆ జాడి మూతను తెరిచి ఈ విషయం మన హృదయంలో ప్రాథమికంగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది? And when the other desire is, let thy kingdom come, Lord. నీ రాజ్యం వచ్చును గాక ప్రభువా. Lord, be the king of my heart. నా హృదయంలో నీవే రాజుగా ఉండు ప్రభువా. Lord, let your kingdom come into my heart. You be the king. నీ రాజ్యము నా హృదయంలోనికి రావాలి, నీవే నా హృదయాన్ని పరిపాలించే రాజువై ఉండాలి. Lord, there is such a temptation for me to do my own will. ప్రభువా, నా స్వచిత్తము చేయాలని ఎంతో శోధించబడుతున్నాను When ప్రభువా. someone rubs me, నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే, my partner rubs me, నా యొక్క భార్య భర్త నన్ను ఇబ్బంది పెడితే, I want to do my will by retorting to her or to him. వారికి తగిన సమాధానం చెప్పే విధంగా ప్రభువా నేను ప్రతిస్పందిస్తున్నాను ప్రభువా. I don't want to do that. ప్రభువా, నేను ఆ విధంగా చేయాలనుకోవట్లేదు. Let thy will be done, Lord, today in my life as it is done in heaven. ప్రభువా, పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు ప్రభువా నా జీవితంలో కూడా నీ చిత్తమే జరగాలి. If that is what the Lord taught us to pray. మరి ఈ విధంగానే ప్రభు మనకి ప్రార్థన నేర్పించాడు. If the Lord sees all such desires, ప్రభు కనుక ఈ యొక్క ఆశలన్నీ కూడా మన హృదయంలో చూసినట్లయితే how happy he will be. ఆయన ఎంత సంతోషిస్తాడు. He was not saying you should not pray for other things. మిగతా వాటి గురించి ప్రార్థన చేయొద్దని ఆయన చెప్పలేదు. He only asked us to pray to give us daily bread. మరి మన అనుదిన ఆహారం మనకు అనుగ్రహించమని ఆయనే మనకు ప్రార్థన నేర్పించాడు. But that's not on the top. కానీ అది ప్రాథమికమైనది కాదు. Brothers and sisters, if our heart are only filled with earthly needs and those things are on the top of the jar, the Lord cannot use us to build the New Jerusalem church here in this place. ప్రియులారా, మన హృదయంలో పైన ఈ భూ సంబంధమైన వాటి గురించే ఆ హృదయం అంతా పైన నిండి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఉపయోగించి తన మందిరాన్ని కట్టలేడు. These Jewish people, they became like that. ఈ యూదులు ఆ విధంగా మారిపోయారు. The temple was in ruin for nearly 18 years. మరి 18 సంవత్సరాలుగా ఆ మందిరం అనేది పాడైపోయింది. They were interested only on earthly things. వారు కేవలం ఈ లోక విషయాల పట్ల ఆసక్తి చూపించారు. The Lord opened the lid of the jar in their hearts and they saw, and the Lord saw something, earthly, and he was sad, and he told the people, consider your ways. మరి దేవుడు ఎంతో ఆసక్తితో వారి దగ్గరికి వచ్చి వారి జాడి మూతను తెరిచి చూసినప్పుడు ఈ లోక సంబంధమైన వాటితో అది నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు దుఃఖించి మీ మార్గాలను పరిశీలించుకోండి అని వారికి చెప్తున్నాడు. And what is the end result of that? దాని యొక్క పర్యవసానం ఏమిటి?
We read that in verse 6. అది మనం 6వ వచనంలో మనం చదువుతాం. The Lord telling them, you have sown much, but harvest little. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును. The jar on the top in the jar is something else, something earthly, and that is why even though you have sown much, you are harvesting very little. ఆ జాడికి పైన ఈ భూ సంబంధమైన వాటి ఏదో ఉండడం వలన మీరు ఎంతో కష్టపడి విత్తినా, ఎంతో విస్తారంగా విత్తినా మీరు కోసేది చాలా కొంతగా ఉంది. And you drink, but there is not enough to become drunk. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. You are not satisfied with your harvesting, what you eat or what you drink. There is a lack. అక్కడ ఒక కొరత ఉంది. మీరు ఏమి తిన్నా కానీ, ఏమి తాగినా కానీ మీ యొక్క దాహం తీరకుంది, ఆకలి తీరకున్నది. And he who earns wages to put into a purse with holes. మరి పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని నన్ను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. Yeah, the Lord was telling them, consider your ways. That is why you are not being blessed. దేవుడు దాని గురించే చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి, అందువల్లనే మీరు ఆశీర్వాదకరంగా లేరు. So what should I do? కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి? The temple was in ruins. మందిరము పాడై ఉండగా, and because they were interested only in themselves, the Lord did not bless them. మరి వీరంతా కూడా వారి స్వార్థమే చూసుకునే వారిగా ఉండబట్టి దేవుడు వారిని ఆశీర్వదించలేకపోయాడు. Yeah, we can take this to our life, for our spiritual life also. మరి ఈ విషయాలన్నీ మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకోవచ్చు. Yes, brothers and sisters, let us examine ourselves. అవును సహోదరి సహోదరులారా, మనల్ని మనం పరిశీలించుకుందాం. Slowly, it did not happen one day, but over a period of 18 years, the temple became like a ruin. అది ఏదో అకస్మాత్తుగా జరగలేదు, కానీ క్రమంగా ఆ 18 సంవత్సరాల్లో ఆ మందిరము పాడైపోతూ ఉంది. When we are earthly minded, మనము భూ సంబంధమైన మనసు కలవారం అయితే, fight with each other, మనం ఒకరితో మన ఇండ్లలో ఒకరితో ఒకరు వాదములు జగడములు పెట్టుకున్న వారం అయితే, it affects the church. అది సంఘాన్ని బాధిస్తుంది. We may do something within the 4 walls. మనము 4 గోడల మధ్య ఏదో చేయొచ్చు ఇంట్లో, but it affects the church. కానీ అది సంఘాన్ని బాధిస్తుంది. It ruins the church. అది సంఘాన్ని పాడు చేస్తుంది. That is the picture that we see in the book of Haggai. మరి ఆ దృశ్యాన్ని మనం హగ్గై గ్రంథంలో చూస్తున్నాం. The church is in ruin. సంఘం పాడైపోతూ ఉంది. When we fight with each other, ఒకరితో ఒకరు మనం కొట్లాడుతూ ఉన్నప్పుడు, when we love money, when we serve money, the church is in ruins. మరి మనం డబ్బును ప్రేమించినప్పుడు, మనం డబ్బు కోసం సేవ చేసినప్పుడు మందిరం పాడైపోతుంది. We have to take sin seriously. మనం పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలి. Nehemiah, when he saw the Jerusalem, when he heard about Jerusalem, నెహెమ్యా మరి యెరూషలేము యొక్క పరిస్థితిని, దాని గురించి తను ఆలకించినప్పుడు, తను విన్నప్పుడు, that the walls were broken, మరి గోడలన్నీ విరిగిపోయి ఉన్నాయి, there is no security, ఏ మాత్రం కూడా అక్కడ భద్రత లేదు, and the people are living in distress, వారందరూ కూడా ఎంతో విచారంతో ఉన్నారు అక్కడ జనులు. He had such a burden in his heart. తన హృదయంలో ఎంతో భారం కలిగి ఉన్నాడు. It says he wept. తను ఎంతో దుఃఖించాడు, ఏడ్చాడు అని చెప్పి మనం చదువుతాం. And the Lord used him to do a work at Jerusalem. అటువంటి వ్యక్తి అయిన నెహెమ్యాని యెరూషలేములో తన పని కొరకు దేవుడు వాడుకున్నాడు. We have few families here. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. Do we consider our ways and see the need? మనము మన యొక్క ప్రవర్తన గురించి ఆలోచించుకొని, మన మార్గాలను పరిశీలించుకొని, ఇక్కడున్న అవసరతను గుర్తిస్తున్నామా? The church cannot be in ruins. సంఘము పాడై ఉండడానికి వీలు లేదు. It has to be rebuilt. అది తిరిగి కట్టబడాలి. How can we rebuild? ఏ విధంగా మనం కట్టగలుగుతాం? The Lord says in verse 7, 7వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, consider your ways. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. What should we do? మనం ఏం చేయాలి? What is the Lord telling to those people? ప్రభు వారికి ఏం చెప్తున్నాడు ఆ జనులకు? Verse 8, 8వ వచనం, go up to the mountains, పర్వతములు ఎక్కండి, bring wood and rebuild the temple. రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టండి. Go up to the mountains, మీరు పర్వతములు ఎక్కండి, bring wood,
మ్రాను తీసుకొని రండి. Bring materials needed to build the temple. మరి మందిరం కట్టబడడానికి కావలసిన ఆ సామాన్లన్నీ తీసుకొని రండి. Rebuild it. దాన్ని తిరిగి కట్టండి. And I'll be pleased with that. దాన్ని బట్టి నేను ఎంతగానో మీ యందు సంతోషిస్తాను. Then I'll be glorified. అప్పుడు నేను ఘనపరచబడతాను. What does it mean to go up to the mountains? మరి పర్వతములు ఎక్కడం అని అంటే ఏమిటి? I was immediately reminded of the mountain where Moses went to meet God. నాకు వెంటనే జ్ఞాపకం వచ్చిన సంభవం ఏంటంటే ఏ పర్వతం పైన అయితే మోషే దేవుని సంధించడానికి వెళ్ళాడో ఆ సంభవం. The mountain of God, the mountain Horeb, mountain of God. మరి హోరేబు పర్వతము దేవుని యొక్క పర్వతము. The mountain of transfiguration. మరి రూపాంతరపు కొండ. What happened there? అక్కడ ఏమి జరిగింది? It was a personal relationship with God. It's a personal time of fellowship with God. అది దేవునితో వ్యక్తిగతంగా సన్నిహితంగా మనం గడిపే సమయము, ఐక్యత. We are not, God is not asking us to go to the mountains and bring something to build a building. దేవుడు ఏదో మనల్ని పర్వతాలకి పోయి అక్కడి నుంచి ఏదో తీసుకొని వచ్చి ఒక కట్టడాన్ని కట్టమని దేవుడు చెప్పట్లేదు. Going alone with God, that is the principle. నీ యొక్క ముఖ్యాంశం ఏమిటనంటే దేవునితో మనము వ్యక్తిగతంగా సమయం గడపడం. Hear him what he says to you. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో దాన్ని ఆలకించడం. And have a longing to see his glory. తన మహిమను చూడాలనే దాహం, వాంఛ కలిగి ఉండడం. That is what the disciples Peter, James and John saw in the Mount of Transfiguration. దీన్నే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఆ రూపాంతరపు కొండపైన చూచారు. You can have revelation when we go alone with God. మనం గనుక దేవునితో ఒంటరిగా సమయం గడిపితే మనం ఎంతో ప్రత్యక్షతను పొందుకుంటాం. Go to him, sitting at his feet, meditating on the scriptures, listening to what he speaks through that. దేవుని దగ్గరికి వెళ్ళండి, ఒంటరిగా ఆయనతో సమయం గడపండి. ఆయన పాదాల చెంత మీరు కూర్చొని మీరు గనక దేవుని వాక్యంతో సమయం గడిపితే దేవుడు మీతో మాట్లాడతాడు. And says, bring wood. మీరు అక్కడి నుంచి చెక్కలు మ్రాను తీసుకొని రండి. Yeah, wood is a material needed to build that temple at that time. మరి మ్రాన్ అనేది ఆ కట్టడము, ఆ మందిరం కట్టడానికి ఉపయోగించే ఒక పరికరం ఆ రోజుల్లో. But today, కానీ ఈ రోజు what is the material? What are the materials needed to build the temple, build the church? ఈ రోజు ఒక మందిరం కట్టబడడానికి, సంఘం కట్టబడడానికి కావాల్సిన ఉపకరణాలు ఏమిటి? As we heard, it's unity. మనం విన్నట్టుగా ఐక్యత. Unity is what is needed to build the New Jerusalem church. మరి నూతన యెరూషలేము సంఘము కట్టబడడానికి ఐక్యత ఎంతో ప్రాముఖ్యం. To have a longing to become one with other brothers, sisters with sisters, brothers with brothers, husbands with wife. ఒక సహోదరితో ఇంకొక సహోదరుడు, ఒక సహోదరితో ఇంకొక సహోదరి, భార్యతో భర్త ఒక్కటి కావాలన్న ఆ హృదయ వాంఛ ఎంతో ముఖ్యం. That is the most important thing to build the New Jerusalem church. ఈ ఐక్యత అనేది ఈ నూతన యెరూషలేము కట్టబడడానికి ఎంతో ముఖ్యమైన విషయం. Obedience. మరి విధేయత. The fear of God. దైవ భయము. And humility. దీనత్వము. Being a nobody in our own eyes. మన కను దృష్టిలో మనము గొప్పవారుగా కాకుండా సాధారణంగా ఉండడం. To realize our nothingness. ఏమీ కాని మన మనస్తత్వాన్ని మనం గ్రహించడం, మన స్థితిని గ్రహించడం. Yeah, those things, when we go with God and be alone with God, we will learn all these things. మనము గనక దేవునితో వ్యక్తిగతంగా ఒంటరిగా సమయం గడిపితే మనకి వీటన్నిటి పట్ల దేవుడు అవగాహన. And loving each other. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడం. Having a love for people. మరి తన జనుల పట్ల ప్రేమ కలిగి ఉండడం. And walking in the way of the cross. మరి సిలువ మార్గములో నడవడం. Yeah, these are the few materials needed to build the New Jerusalem church. మరి నూతన యెరూషలేము సంఘము కట్టబడడానికి కావలసిన వస్తువులు, కావలసిన ఉపకరణాలు ఇవే. Without these things we can't build. ఇవి లేకుండా సంఘం కట్టబడదు. The Lord said, then I will be pleased and I will be glorified. అప్పుడు నేనెంతో సంతోషించి నేను గణపరచబడతాను. But they did not do it for nearly 18 years. కానీ దాదాపు 18 సంవత్సరాలు వారి విధంగా చేయలేదు. What happened? ఏమి జరిగింది? The Lord said in verse 9.
9వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రభు చెప్తున్నాడు, You దేవుడు look చెప్తున్నాడు, for much. మీరు Verse 9. You look for much, మీరు విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, but it comes to you very little. కానీ కొంచెముగానే పండుతుంది. And when you bring it home, I blow it away. కానీ మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. You hear a lot in the church. మీరు సంఘంలో ఎంతో వాక్యం వింటున్నారు, And when you go home, కానీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు I blow it away. నేను దాన్ని చెదరగొడుతున్నాను. Why? ఎందు నిమిత్తము? Because my house which lies desolate, while each of you runs into his own house. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. If our focus is not building the body of Christ, మన యొక్క తొందరపాటు దేవుని యొక్క మందిరం కట్టబడాలని మన యొక్క దృష్టి అక్కడ కేంద్రీకృతంగా లేకపోతే, if you are not seeking God, Lord, we want your body to be built in this locality. ప్రభువా, నీ యొక్క శరీరము ఈ యొక్క ప్రాంతంలో ప్రభువా కట్టబడాలి అనే ఒక వాంఛ, ఆశ మనలో లేనట్లయితే, well, we can hear a lot and we'll forget everything. మనం ఎంత వాక్యము విన్నా కూడా దాన్ని మనం మర్చిపోతాం. We will hear so many wonderful truths in the church. మరి అనేకమైన అద్భుతమైన సత్యాలు మనం వింటాము సంఘంలో. We'll go home మన ఇంటికి వెళ్తాం and have strife at home. ఇంట్లో వెళ్ళి మనం గొడవలాడుతూ We'll ఉంటాం. argue and fight with each other. ఒకరితో ఒకరు వాదాలు పెట్టుకొని మనము గొడవలాడుతూ We'll ఉంటాం. think high of ourselves. మన గురించి మనం హెచ్చైన We'll భావం be కలిగి looking ఉంటాం. down on others. మనం ఇతరులను చాలా అలుసుగా చిన్న చూపు We'll చూస్తాం. be big in our own eyes. మనం మన దృష్టిలో ఎంతో గొప్పవారిగా మనం కనబడతాం. Not only that, అంత మాత్రమే కాదు, the Lord said, verse 10, మరి 10వ వచనంలో మనం చూస్తాం, therefore, because of you, the sky has withheld its dew, and the earth has withheld its produce. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. There was no anointing from above. మరి అభిషేకము పైనుంచి దిగి రావట్లేదు. The sky has withheld మరి its dew. ఆకాశపు మంచు కురవకుండా ఉంది. There is no spiritual growth. ఆత్మీయంగా ఎదగడం అనేది లేదు అక్కడ. I'll blow it away. నేను దాన్ని చెదరగొడతాను. The verse 11 says, I call for a drought on the land. మరి నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగ చేసి. There's no word from the Lord in our personal life. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని దగ్గర నుంచి మనకు ఒక్క మాట కూడా రాదు. Because the reason is, దాని యొక్క కారణం ఏమిటి అని అంటే, my ambition has now changed. నా యొక్క గురి అనేది మారలేదు. My focus is now changed from God's house to my own house. మరి మన దృష్టి అనేది దేవుని యొక్క మందిరము పై నుంచి మన యొక్క ఇల్లు నుంచి దేవుని యొక్క మందిరం వైపు మరలలేదు. My focus has changed from heavenly things to earthly things. మరి పరలోక సంబంధమైన వాటిపై నుంచి నా దృష్టి భూ సంబంధమైన వాటి వైపు తిరిగిపోయింది. Selfishness coming up. అది ఏంటనంటే స్వార్థము మనలోనికి పొంగి వస్తుంది. There's a seeking of self. మన సొంత కార్యాల కొరకు వెతుక్కునే ఒక seeking our own glory. మన యొక్క సొంత మహిమను వెతుక్కునే పరిస్థితి. People should appreciate me. జనులు నన్ను మెచ్చుకోవాలి అని. The people whom I value should honor me, appreciate me for what I'm doing in the church. నేను ఎంతో విలువగా ఎంచుకునే సహోదరులు నేను చేసే పనిని బట్టి నేను చేస్తున్న వాటిని గురించి నన్ను మెచ్చుకోవాలి, నన్ను అప్రిషియేట్ చేయాలి అని. I think in one translation it says, ultimately your goal is not my church, not my temple. మరి ఒక తర్జుమాలో ఈ విధంగా ఉంటుంది, చివరిగా నీ యొక్క గురి అనేది నా యొక్క మహిమ గురించి కాదు. Yeah, your ambition is your goal is now your own health, wealth, name and fame, etc. ఇప్పుడు నీ గురి అంతా ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అని అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, ఈ లోకకు సంబంధించిన వాటన్నిటిపైన కేంద్రీకృతమై ఉంది. But the wonderful thing is, కానీ అద్భుతమైన విషయం ఏమిటనంటే, the leaders, we read in verse 12, the leaders and the people there, they took the word of the Lord seriously and took the word of the prophet Haggai seriously.
అక్కడున్న నాయకులు కానీ జనులు కానీ హగ్గై దగ్గర నుంచి వచ్చిన ఈ వాక్యాలను ఈ మాటలను తీవ్రంగా తీసుకున్నారు. In verse 12 it says Zerubbabel, Joshua, and with all the remnant of the people obeyed the voice of the Lord their God and the words of Haggai. మరి షయల్తీయులు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడగు ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. The people showed reverence for the Lord. మరి అక్కడున్న జనులు దేవుని యందలి భయభక్తులు పూనిరు. When the Lord speaks to us, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, when we hear a prophetic word, మరి ఒక ప్రవచనాత్మకమైన మాటలు మనం విన్నప్పుడు, we show reverence. మనం గనక భయభక్తులు చూపించినట్లయితే, when we show reverence, మనం భయభక్తులు చూపించినట్లయితే, obey the Lord, మనం దేవుని యొక్క మాటలు ఆలకించినట్లయితే, when we seek the power of the Holy Spirit to obey what we heard, మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని దేవుని యొక్క మాటలు లోబడ్డానికి, and when we abide in the word, మరి దేవుని వాక్యం పట్ల నిలిచి ఉండడానికి మనం పూనుకున్నట్లయితే, the Lord gave a wonderful promise to them. మరి వారికి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. Verse 13, 13వ వచనము, Lord said, I am with you. నేను మీతో కూడా ఉన్నాను. He didn't say I will be with you. He did not say that. నేను మీతో ఉండబోతున్నాను అని అనట్లేదు. I am with you. మీకు తోడుగా ఉన్నాను. If you have that fear of God, దేవుని యందలి భయభక్తులు మీకు ఉన్నట్లయితే, take efforts to obey the Lord, మీరు గనక ఆయన మాటలు లోబడ్డానికి మీరు ప్రయాసపడినట్లయితే, the Lord is here in our midst. దేవుడు మన మధ్యనే నివాసం ఉంటాడు. When he is with us, ఆయన మనతో కూడా ఉన్నప్పుడు, తోడుగా ఉన్నప్పుడు, when the Lord said I am with you, you know what happened there? నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? It's so beautiful here. అదెంతో అందంగా ఉంటుంది ఇక్కడ. It says in verse 14, 14వ వచనము, this is what will happen when the Lord is in the midst of us. మరి దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. So the Lord stirred up the spirit of Zerubbabel and the spirit of Joshua and the spirit of all the remnant of the people, and they came and worked in the house of the Lord of hosts their God. మరి అక్కడ ఉన్న జెరుబ్బాబెలు యొక్క మనస్సును, యెహోషువ యొక్క మనస్సును, శేషించిన జిల్లందరి మనస్సును దేవుడు ప్రేరేపించగా అక్కడ ఏం జరిగిందని అంటే, వాళ్ళు దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. They came and worked in the house of the Lord. వారందరూ వచ్చి దేవుని యొక్క మందిరపు పని చేయడం మొదలు పెట్టారు. The Lord stirred their spirits. దేవుడు వారి మనస్సును, వారి ఆత్మలను ప్రేరేపించాడు. The Lord was reviving their hearts. వారి హృదయాన్ని మరలా ఉజ్జీవింపజేస్తున్నాడు దేవుడు. And the Lord, it's all because the Lord was with them. ఇదంతా దేన్ని బట్టి అని అంటే, దేవుడు వారితో ఉండడాన్ని బట్టి, వారికి తోడై ఉండడాన్ని బట్టి. That is, keep the Lord with us, dear brothers and sisters, by revering him and obeying him. దేవుడు మనతో కూడా ఉంటాడు ప్రియులారా. అది ఏ విధంగా సాధ్యం అంటే, ఆయనకు భయపడడం ద్వారా, ఆయనకు లోబడడం ద్వారా. It says 15th verse, on the 24th day of the 6th month in the second year of Darius, such a thing happened. మరి అక్కడ 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున వారు మందిరపు పనులు మరలా చేయడం మొదలు పెట్టారని మనం చూస్తున్నాం. We learn some more things from the history. కానీ చరిత్రలో నుంచి మనం ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. It's almost like, the 6th month, let us consider it's a month of June. బహుశా అది 6 నెలలు, బహుశా అది ఒక జూన్ మాసం అనుకోండి, మన జూన్ నెల అనుకుందాం. And the people repented, God stirred up the spirit and they started working in the temple. మరి జనులు మారుమనసు పొందారు, దేవుడు వీరి మనసును ప్రేరేపించి మరలా వారి పనులు మొదలు పెట్టారు. And maybe on the 24th of June. ఒకవేళ 24వ తారీఖున, జూన్ 24వ తారీఖున. But it says that work continued for a month. ఒక నెల వరకు ఆ పని అనేది జరుగుతూ ఉండింది. And it says in the chapter 2 verse 1, 2వ అధ్యాయం 1వ వచనంలో, on the 21st of the 7th month, 7వ నెల 21వ దినమున, almost a month later, the 24th of July, దాదాపు 21st of July, ఒక నెల తర్వాత 21 జూలైన the word of the Lord came to Haggai.
మరలా హగ్గయికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. The Lord was encouraging those people. వారందరినీ దేవుడు ఉత్సాహపరుస్తున్నాడు తన వాక్యం Probably, ద్వారా. they saw the building structure and all, and they were little discouraged. వాళ్ళు ఈ మందిరపు పరిస్థితిని చూచి వాళ్ళు నిరుత్సాహపడినప్పుడు They were comparing the size of the old building, temple which Solomon built, and with what they are building now. మరి సొలొమోను కట్టిన ఆ దేవాలయమును ఇక్కడ పాడైపోయిన ఈ దేవాలయమును వారు పోల్చి చూసినప్పుడు వారెంతో నిరుత్సాహపడి ఉన్న సమయంలో Now we also do, similar thing in our hearts. మనం కూడా మన హృదయంలో ఈ విధంగా మనం పోల్చి చూస్తూ ఉంటాం. People, compare the size of the building. ఈ యొక్క భవనం యొక్క ఆ పరిమాణము కొలమానము ఎంత పెద్దగా ఉందనేది, ఎంత గొప్పగా ఉందనేది చూస్తాం. We evaluate, based on the size of the church, size of the offering, how big they are in the world. మరి ఈ భవనమున్న ఆ యొక్క ఎంత పెద్దగా ఉన్న దాన్ని బట్టి, మరి ఇచ్చిన ధనం ఎంత పెద్దగా ఉన్న దాన్ని బట్టి, మరి మనం కొలిచే కొలత అంతా కూడా ఆ యొక్క పరిమాణం బట్టి మనం ఉంటుంది. In verse 3 we read, 3వ వచనంలో కూడా మనం చూస్తాము, who is left among you who saw this temple in its former glory, and how do you see it now? Does it not seem to you like nothing in comparison? 3వ వచనంలో, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానిలో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. Probably, these people saw the building is so small. Probably they had a doubt, are we building the temple in the right way? మరి కట్టడము చాలా చిన్నదిగా ఉండడం వారు చూసినప్పుడు మనము ఈ మందిరాన్ని సరైన రీతిలో మనం కడుతున్నామా అని వారు అనుకున్నారు. Oh, the temples in even Babylon, they were very big. బబులోనులో ఉన్న మందిరాలు కూడా చాలా పెద్దవి కదా, గొప్పవి కదా. Even Nebuchadnezzar, the statue which he built, that itself was so big, but this temple is so small. మరి నెబుకద్నెజరు తన విగ్రహాన్ని కట్టిన అది కూడా చాలా గొప్పది, చాలా పెద్దది కదా ఈ మందిరంతో పోల్చుకుంటే. Will the Lord be present if you are small? మనం చిన్నగా ఉన్నప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడా? Yeah, we can have that doubt also. మనకు ఇటువంటి అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. The music here, the singing here is nothing compared to what is happening in other churches. మరి మిగతా సంఘాలతో పోల్చి చూస్తే ఇక్కడ పాటలు అంతగా ఏమీ లేకపోవచ్చు. And we may see the church in other CFC churches in other places. మనము ఇతర స్థలాల్లో ఉన్న CFC సంఘాలతో మనం పోల్చుకోవచ్చు. Oh, the church in Chennai is too big, very, very big. అవును, చెన్నై పట్టణంలో ఉన్న సంఘం చాలా పెద్దది కదా. Bangalore church is so big. బెంగళూరులో ఉన్న సంఘం చాలా పెద్దది కదా. But we are so small. మనము చాలా చిన్నవారమే. The Lord encouraged them. Don't worry about that. ప్రభువు వారిని ఉత్సాహపరుస్తున్నాడు, దాని గురించి మీరు పట్టించుకోకండి. Verse 4. 4వ వచనము, No, don't worry about that. Take courage, Zerubbabel. జెరుబ్బాబెలు, ధైర్యము తెచ్చుకోము. All you people, take courage. మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. Don't worry about the size. దీని గురించి ఈ యొక్క ఎంత పరిమాణంలో ఉన్నదన్న దాని గురించి మీరు ఆలోచించకండి. Don't worry about the number of people in the church. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారనే దాని గురించి మీరు ఆలోచించకండి. The most important thing is whether I am with you or not. చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, నేను మీతో ఉన్నానా లేదా. Work. You do the work. Continue the work. I am with you. మీరు పని చేస్తూ ఉండండి, నేను మీతో ఉన్నాను. My spirit is abiding in your midst. Do not fear. Verse 5. నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి. Yeah, that is the most important thing అవును, ఇదే చాలా ప్రాముఖ్యమైనది. about the church, not the building. సంఘం సంబంధించిన వరకు అది భవనం గురించింది కాదు. Whatever it takes to have the Lord with us, let us pay the price, dear brothers and sisters. దేవుడు మనకు తోడుగా మనతో కూడా ఉండడానికి చెల్లించాల్సిన క్రయధనం ఏదైనా ప్రియులారా, మనము శ్రమపడి దాన్ని చెల్లిద్దాం. You may be small in the eyes of other churches. మరి మిగతా సంఘం వారి దృష్టిలో మీరెంతో చిన్నవారుగా ఉండొచ్చు. The presence of the Lord is the most important thing. దేవుని యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యమైన విషయం. We have to have a small thoughts about ourselves. మరి మన గురించిన ఆలోచనలో, తలంపుల్లో మనం చాలా చిన్నవారంగా ఉండాలి. That's enough. అది చాలు. If you are humble, the Lord will be among us. మీరు దీనులుగా ఉన్నట్లయితే, మీరు తగ్గించుకున్నట్లయితే దేవుడు మీ మధ్యన ఉంటాడు. His spirit will be abiding in our midst.
ఆయన ఆత్మ మనతో పాటు ఉంటుంది. And the Lord said, my glory will be with you. I will fill the house with the glory. Verse 7. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. And the later glory of this house will be greater than the former. మరి ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా The సెలవిచ్చుచున్నాడు. Lord so much encouraged them. దేవుడు వారిని ఎంతగానో ఉత్సాహపరిచాడు. But you know what happened? కానీ ఏమి జరిగిందో తెలుసా? 1 month, ఒక్క నెల they forgot it. వాళ్ళు మర్చిపోయారు. They went back. మరలా వాళ్ళు వెనక్కి జారిపోయారు. The Lord sent another prophet, Zechariah. మరలా దేవుడు వారి కొరకు జకర్యా అనే ప్రవక్తను పంపించాడు. We read in Zechariah chapter 1 verse 3. జకర్యా 1వ అధ్యాయము 3లో verse 1. 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. In the 8th month of the second year of Darius, మరి దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో Lord encouraged them the 21st of July. 21 జూలైలో దేవుడు వారిని ఉత్సాహపరిచాడు. And the 8th month the Lord was sending a warning to them. మరలా 8వ నెలలో మరలా దేవుడు తన హెచ్చరికను పంపిస్తున్నాడు. 1 month they went away from the Lord. ఒక్క నెలలోనే వారందరూ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. There was a revival. ఒక ఉద్యమం అక్కడ ఉంది. The Lord was encouraging them. దేవుడు వారిని ఉత్సాహపరిచాడు. Within a month their heart was away from Him. కానీ ఒక్క నెలలో వారి హృదయములు దేవుని వైపు నుంచి మరలా వెనుదిరిగిపోయినాయి. In verse 3 the Lord said, Lord warned them, return to me, don't be like your fathers. మరలా 3వ వచనంలో దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు, మీ పితరుల వరే మీరు ఉండొద్దు, మీరు మరలా నా వద్దకు రండి, నా తట్టు తిరుగుడని దేవుడు చెప్తున్నాడు. These things were written for our instructions, dear brothers and sisters. మనము మన కొరకు ఇవన్నీ రాయబడి ఉన్నాయి ప్రియులారా. It can happen to us if you are not careful. మనం జాగ్రత్తగా గనక లేకపోతే ఇవే మన జీవితంలో కూడా ఇవి జరుగుతాయి. And not only that, అంత మాత్రమే కాదు, because they thought they were working in the temple, వాళ్ళు మందిరంలో పని చేస్తున్నారు కాబట్టి వారి విధంగా అనుకున్నారు, oh, I am doing a very holy work. నేను ఎంతో పరిశుద్ధమైన కార్యం చేస్తున్నాను I am doing అనుకున్నాను. so many work in the church. నేను ఎన్నో పనులు చేస్తున్నాను సంఘంలో. I am doing this for the church. I come early and make a lot of arrangements in the church. నేను ఉదయాన్నే వచ్చి నేను ఎన్నో అరేంజ్మెంట్లు అన్ని ఈ పనులన్నీ నేను చూసుకుంటున్నాను. I am sharing, I am singing, I am doing so many other works in the church. నేను కుర్చీలు వేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, సంఘంలో ఎన్నో కార్యాల్లో నేను పాల్గొంటున్నాను. So I can compromise little here and there in the world. నేను ఈ లోకంలో కొంత నేను సర్దుకొని సమరస్యం చేయొచ్చు అనుకున్నాను. So I can do some compromise. కొంత సమరస్యము. I can, sign a false sign and get some money from my office. నేను తప్పుడు పత్రాలపైన సంతకం పెట్టి నేను కొంత డబ్బునో లేకపోతే కొంత ఏదో నేను సంపాదించుకోవచ్చు. These people thought like that. ఆ విధంగా వీరు అనుకున్నారు. But you know what the Lord said? కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? You may be working in the temple, మీరు మందిరంలో పని చేయొచ్చు, but your hands are not clean. మీ యొక్క చేతులు శుభ్రంగా లేవు. Verse 14. 14వ వచనము. So is this people, so is this nation before me, so is every work of their hands. What they offer there is unclean. 2:14. Haggai 2:14. అప్పుడు హగ్గై వారి కీలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు, వారు చేయు క్రియలన్నీ వారచ్చట అర్పించుచున్నవన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. Let us not think, because we are doing some good work in the church. So if I mingle little with the world, I think the Lord will overlook that. నేను ఏదో సంఘంలో చేస్తున్న కార్యాలను బట్టి లోకంలో కొంత నేను లోకస్తులతో కలిసి చేసేది ఏదైనా కొంత దేవుడు అంగీకరిస్తాడులే అని మీరు అనుకోవద్దు. Because I am doing a holy work, if I touch the world will become holy. Never ever let us think like that. నేనేదో పరిశుద్ధమైన క్రియలు నేను చేస్తున్నాను కాబట్టి నేను అపవిత్రమైనది లోకంలో ఏదైనా ముట్టుకుంటే అది నన్ను బాధించదు అని మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో అనుకోవద్దు. The world will defile us. మన లోకం అనేది మనల్ని పాడు చేస్తుంది. If we love the world, మన లోకాన్ని ప్రేమిస్తే గనక even a little bit, కొంచెమైనా సరే the love of the Father is taken away from our hearts. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో నుంచి తీసివేయబడుతుంది. If we allow the worldly people to influence us,
మరి లోకంలో ఉన్నవారు మనల్ని ప్రభావితం చేసేలా మీరు అనుమతిస్తే he will not become holy. తను పరిశుద్ధవంతుడు కాడు, The worldly people will not become holy, లోకస్తులు పరిశుద్ధులు కారు, but we will become unholy. కానీ మనము అపవిత్రమవుతాం. Yeah, that's what the Lord says from verse 11 to 15. మరి 11వ వచనం నుంచి 15వ వచనం వరకు దీని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. Whatever work we do, you know, the Lord will never ever condone our sin. మనం ఏ పని చేసినప్పటికీ అదేదో మనం చేసే పాపానికి ప్రత్యావసానంగా దేవుడు చూడ్డు. You know what the Lord mentioned about in verses 12 to 15 is not a gross sin. 12 నుంచి 15 వచనాల్లో మనం చూసే ఈ పాపాలు ఏవో ఒక గొప్ప పెద్ద పాపమేమి అనిపించవు. He was not talking about idolatry. ఇక్కడ ఏది విగ్రహారాధన గురించి మాట్లాడట్లేదు. Some defilement. ఏదో ఒక అపవిత్రత, The defiling of our spirit. మన ఆత్మలో ఏదో ఒక అపవిత్రత, Small things. చిన్న చిన్న విషయాలు, Not being faithful in small things. చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా లేకపోవడం. The Lord said, what you offer is unclean. అప్పుడు అటువంటి స్థితిలో ఉండి మనం దేవుడికి అర్పణ అర్పించినప్పుడు నువ్వు అర్పించిన అర్పణ పవిత్రమైనది కాదని దేవుడు చెప్తున్నాడు. You have to take sin seriously. మనం పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలి. Yes, brothers and sisters. అవును సహోదరి సహోదరులారా, Let us focus, let us consider our ways. అవును మన మార్గాల్ని మనం పరిశీలించుకుందాం, మనం ఆలోచించుకుందాం. Let me emphasize, let us give priority to our time with the Lord, our relationship with the Lord. కనుక దేవునితో కలిగి ఉండే సంబంధం గురించి, దేవునితో ఉండే ఐక్యత గురించి మనం ప్రాముఖ్యంగా దానికి మనము సమయం ఇద్దాం, విలువనిద్దాం. Let us bring materials. మనము మందిరానికి కట్టబడడానికి కావాల్సిన వనరులను those తీసుకొద్దాం. materials we will build the church. అటువంటి వనరులతో మనం దేవుని మందిరాన్ని కడదాం. The materials of obedience, unity, humility, love for each other. విధేయత, దీనత్వము, ఐక్యత, ఇటువంటి వనరుల్ని మనం తీసుకొని వద్దాం. Let's never lose focus. మన యొక్క దృష్టిని ఏమాత్రం మనం కోల్పోవద్దు, మన గురిని కోల్పోవద్దు. Whenever the Lord opens the lid and sees into the jar, ఆ జాడి మూత విప్పి దేవుడు చూసినప్పుడు he must see things which is pleasing to him. ఆయన ఏం చూడాలని అంటే ఆయన దేని యందు సంతోషిస్తున్నాడో వాటిని ఆయన చూడాలి. Let it be, Father, hallowed be thy name. అది ఏమై ఉండాలని అంటే, తండ్రి నీ నామము మహింపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. Father, let thy kingdom come into my heart. ప్రభువా నీ రాజ్యము నా హృదయంలోనికి రావాలి. Father, let thy will be done. నీ చిత్తమే నెరవేరాలి. Let that be our cry, brothers and sisters. ప్రియులారా, అదే మన మొరగా ఉండునుగాక. Let that be our prayer every day. ప్రతిరోజు మనం చేసే ప్రార్థన అదే అవును గాక. Then the Lord is with us. అప్పుడు దేవుడు మనకు తోడుగా మనతో కూడా ఉంటాడు. And a true body of Christ will be built in this place. అప్పుడు నిజమైన దేవుని యొక్క శరీరము, క్రీస్తు శరీరము మన మధ్య ఈ ప్రాంతంలో కట్టబడుతుంది. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen.